హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు కోడ్ అడిక్ట్. మై నేమ్ ఇస్ షేక్ సాజిద్. ఈరోజు మనం గిట్ అండ్ గిట్హబ్ ట్యూటోరియల్లో గిట్హబ్ గురించి అయితే చూసుకుందాం. ఈ క్లాస్లో అట్లాస్ట్ మన కోడ్ ఏదైతే ఉందో లోకల్గా చేసిన కోడ్ దాన్ని మనం గిట్హబ్ అకౌంట్లోకి పుష్ చేసి యూజింగ్ గిట్ పుష్ కమాండ్ అండ్ ఆల్సో ఈ గిట్కి అండ్ గిట్హబ్ అంటే మన లోకల్ కంప్యూటర్కి గిట్హబ్ అకౌంట్కి లింక్ అయితే చేసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ప్రీవియస్ క్లాస్లో మనం క్రియేట్ చేసుకున్న ఫైల్స్ ఇవి కదా, డెమో.సి అండ్ శాంపుల్.txt. ఓకేనా, మనం జస్ట్ ఇప్పుడు గెట్ స్టేటస్ చూద్దాం. సో మన బ్రాంచ్ అనేది క్లీన్గానే ఉంది, కమిట్ చేస్తాం ఓవరాల్ కమిట్స్. ఒకసారి మనం కమిట్స్ కూడా చూసుకుంటే వన్ లైన్ ఇది ఇప్పుడు దాకా చేసిన మన కమిట్స్. ఓకేనా, అండ్ ఆల్సో ఇప్పుడు ఈ లోకల్ అంటే ఈ డెమో.సి అండ్ శాంపుల్.txt అనేది మనకి గిట్ నుంచి మన గిట్హబ్కి వెళ్ళాలి. ఓకేనా, ఈ ప్రాసెస్లో మనం మన గిట్ అండ్ గిట్హబ్ని లింక్ చేసుకుంటాం, విచ్ ఈస్ ఈ విజువల్ స్టూడియో కోడ్లో ఉన్న గిట్ని అండ్ ఆల్సో మన గిట్హబ్, మన ఏదైతే గిట్హబ్ అకౌంట్ ఉందో దాన్ని మనం లింక్ చేసుకుంటాం. దానికంటే ముందు మీరు అసలు మీ గిట్హబ్ ఐడికి కాన్ఫిగర్ చేస్తారో లేదో చూసుకోవచ్చు. సో గిట్ కాన్ఫిగ్ user.name ఈ కమాండ్ ఇస్తే మీరు మీ దానికి కాన్ఫిగర్ చేసుకుంటే కనుక ఇక్కడ నేమ్ వస్తుంది. ఓకేనా, మీది కానీ లేకపోతే ప్రీవియస్గా మీ సిస్టంలో ఎవరైనా కాన్ఫిగర్ చేస్తారో లేదో అన్నప్పుడు మీకు ఈ నేమ్ వస్తుంది. ఓకేనా, నేను విల్లింగ్గా ఈ నేమ్ అనేది తీస్తాను ఇప్పుడు. ఓకేనా, సో నేను మళ్ళీ మీకు యాడ్ చేసి చూపిస్తాను. గిట్ కాన్ఫిగ్ --- గ్లోబల్. ఓకేనా, ఇప్పుడు user.name మీ గిట్హబ్ అకౌంట్లో మీ యూజర్ నేమ్ ఉంటుంది. మీ గిట్హబ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఇది మీ యూజర్ నేమ్, నాది కోడ్ ఎడిక్ట్ క్యాబ్స్ అని ఉంది. ఓకేనా, దీన్ని నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. డబుల్ కొటేషన్స్లో మీ user.nameని మీరు కాన్ఫిగర్ చేయాలి. ఓకేనా, మీకు కాన్ఫిగర్ అయిందో లేదో చూసుకోవడానికి సేమ్ గిట్ కాన్ఫిగ్ user.nameని క్లిక్ చేస్తే ఇప్పుడు మీ గిట్ అనేది మీ గిట్హబ్ అకౌంట్ యూజర్ నేమ్ని కాన్ఫిగర్ చేసుకుంది. అలాగే మెయిల్ ఐడిని కూడా కాన్ఫిగర్ చేసుకోవాలి. గిట్ కాన్ఫిగ్ --- గ్లోబల్ యూజర్ నాట్ ఈమెయిల్, మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఓకేనా, ఇది కూడా మీ కాన్ఫిగర్ అయిందో చూసుకోవడానికి గిట్ కాన్ఫిగ్ యూజర్ .email. ఓకేనా, సో మీరు మీ ఈమెయిల్ని చూసుకోవడానికి మీ గిట్హబ్లోది ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఈమెయిల్స్ అని ఉంది. ఈమెయిల్స్లో చూసుకుంటే మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఉంటుంది. ఓకేనా, మీరు ఏదైతే కాన్ఫిగర్ చేస్తారో మీ గిట్హబ్కి, సో అదే సేమ్ మనం ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి. ఓకేనా, దీని నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు మన లోకల్ గిట్లో ఉన్నాయన్నీ ఇందులో పుష్ చేసుకోవాలి. దానికి మనం లోకల్లో ఇనిట్ అని ఇచ్చాం. అప్పుడు మనం లోకల్ రిపోజిటరీ ఎంటీ రిపోజిటరీ అనేది క్రియేట్ చేసాం కదా, అలాగే మన గిట్హబ్లో కూడా ఒక రిపోజిటరీని అనేది క్రియేట్ చేయాలి. అంతకంటే ముందు మీరు ఇలా చూసుకుంటే మీ గిట్హబ్ అకౌంట్లో డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా, మీ గిట్హబ్ అనేది అకౌంట్ అనేది ఇలా ఉంది. సో ఇది మీ చూడడానికి ఎంత సింపుల్గా ఉన్నా సరే ఇందులో ఎంత అమౌంట్ ఆఫ్ డేటా అన్నా ఇచ్చుకోవచ్చు. మీ ఎన్ని ప్రాజెక్ట్ ఫైల్స్ అయితే అన్ని ప్రాజెక్ట్ ఫైల్స్ మీ గిట్హబ్లో అనేది పుష్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంత లిమిట్ అని ఉంటుంది, ఇంత MB వరకు. ఆ లిమిట్ వరకు మీరు మీ ఫైల్స్ అనేవి పుష్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనది ఫ్రీ అకౌంట్ కదా. అదే కార్పొరేట్ అకౌంట్స్ అయ్యనుకో వాళ్ళ 100 GB ఆఫ్ డేటా లేకపోతే 1000 GB ఆఫ్ డేటా ఫైల్స్ అన్నీ మీ గిట్హబ్లోనే ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ నేను క్రియేట్ న్యూ అని ఉంది కదా, పైన సెర్చ్ పక్కన ప్లస్ సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే న్యూ రిపోజిటరీ ఇలాగన్నా క్రియేట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ ఇలాగన్నా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూసారా స్టార్ట్ ఏ న్యూ రిపోజిటరీ అని ఉంది. సో మనం ఈ న్యూ రిపోజిటరీని క్లిక్ చేద్దాం. ఇక్కడ మీ రిపోజిటరీ నేమ్ అని ఉంది, నేను repo 1 అని ఇచ్చాను, అంటే రిపోజిటరీ 1. నాకన్నా జస్ట్ నేను శాంపుల్ ఆఫ్ C ఫైల్
ఓకేనా, అండ్ టెక్స్ట్ ఫైల్. ఓకేనా, ఆల్రెడీ మీరు రాసుకుంటే ఇలా వస్తుంది మీకు రికమెండేషన్. ఓకే, సో క్రియేట్ ఏ రిపోజిటరీ. సో ఇలా నీకు ఒక రిపోజిటరీ అనేది క్రియేట్ అయింది, అవునా. కాకపోతే ఇక్కడ ఏంటి, ఇక్కడ నీకు 2 స్టెప్స్ ఇచ్చాడు. ఇక్కడ n నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ రిపోజిటరీ అండ్ కమాండ్ లైన్. మీరు కొత్తగా రిపోజిటరీ క్రియేట్ చేసుకుంటే ఇలా చేయమని ఆడు చెప్పాడు. మనకు అవసరం లేదు కదా, మనం ఆల్రెడీ రిపోజిటరీ అనేది క్రియేట్ చేసుకున్నాం. మనం demo.c ఇంకా sample.txt ఇందులో మనం కొన్ని ఆపరేషన్స్ చేసాం. సో ఇక్కడ కింద చూసుకుంటే ఆర్ పుష్ అండ్ ఎగ్జిస్టింగ్ రిపోజిటరీ ఫ్రమ్ కమాండ్ లైన్. సో ఈ ఫస్ట్ మనం ఈ కమాండ్ని కాపీ చేద్దాం. ఫస్ట్ కమాండ్ని git remote add origin. ఓకేనా, మనం దీన్ని పేస్ట్ చేద్దాం. 3 ఒకేసారి అన్నా చేసుకోవచ్చు. ఓకేనా, మనం రిమోట్ అంటే ఈ https github code edit caps.repo1.git దీన్ని మనం యాడ్ చేసుకున్నాం. ఓకేనా, మన దానిలోకి దీన్ని చూసుకోవాలనుకుంటే git remote -v అంటే వర్షన్ చూసుకుంటే మీకు ఆరిజిన్లో యాడ్ అయింది. ఫెచ్ పుష్ అని. ఫెచ్ అంటే పుల్ చేసుకోవడం. దీన్ని పుల్ చేసుకున్న, ఇప్పుడు నువ్వు కావాలనుకుంటే దీన్ని పుల్ చేసుకోవచ్చు, లేకపోతే పుష్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం పుషింగ్ గురించి చూద్దాం, పుల్లింగ్ గురించి నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. సో తర్వాత నెక్స్ట్ కమాండ్ చూద్దాం, git branch -m main. ఓకేనా, ఇప్పుడు చూసుకుంటే నీకు మాస్టర్ నుంచి మెయిన్కి మూవ్ అయ్యిద్ది. ఓకేనా, మీది ప్రీవియస్గా మాస్టర్ ఉంటుంది, దాన్ని మనం మెయిన్కి మూవ్ చేసాం ఈ కమాండ్తో. ఓకేనా, అండ్ ఆల్సో నెక్స్ట్ git push -u origin main. పేస్ట్ అండి. సో ఇప్పుడు చూసుకుంటే నీకు ఇప్పుడు లింకింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ కమాండ్తో నీ గిట్ అండ్ గిట్హబ్ అనేది లింక్ అవ్వాలి, ఆథరైజ్ అవ్వాలి. సో నేను సైన్ ఇన్ విత్ యువర్ బ్రౌజర్. ఓకేనా, సైన్ ఇన్ విత్ యువర్ బ్రౌజర్ అన్నాక మీకు ఆథరైజ్ అంటుంది. ఆథరైజ్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీకు ఆథరైజ్ అయిపోయినాక ఇలా వస్తుంది మీకు ఆథరైజేషన్ సక్సీడెడ్ అని. ఓకేనా, నా ఆథరైజేషన్ అనేది జరిగిపోయింది. అండ్ ఇప్పుడు నేను నా గిట్హబ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని రీఫ్రెష్ చేశాను అనుకోండి. రీఫ్రెష్ చేస్తే నా demo.c అండ్ sample.txt అనేది వచ్చేసింది. demo.c ఇప్పుడు నేను ఏదైతే కోడ్ ఉందో సేమ్ నా విజువల్ స్టూడియోలో కూడా సేమ్ కోడ్ ఉంటుంది. ఓకేనా, విఎస్ కోడ్లో కూడా సేమ్. ఇప్పుడు మనం ఇది ఆన్లైన్ చేసుకున్నాం. ఇప్పుడు మీ కోడ్ అనేది మీరు మొబైల్స్లో చూసుకున్నా ఆర్ ఏ సిస్టంలోకి వెళ్ళి చూసుకున్నా సరే మీ అకౌంట్తో లాగిన్ అయినప్పుడు మీ కోడ్ వచ్చేసిద్ది. అండ్ ఆల్సో ఇంకో ఫైల్ sample.txt, ఇక్కడ మనం 1 to 14 నెంబర్స్ని ఇచ్చుకున్నాం. ఇప్పుడు మీ ఫైల్స్ అనేవి మీకు నీట్గా కనిపిస్తాయి. ఓకేనా, మనం బ్యాక్కి వెళ్తే ఇక్కడ చూసుకుంటే 1 బ్రాంచ్ అని ఉంది, అది మన మెయిన్ బ్రాంచ్. ఓకేనా, కావాలంటే సో ఇప్పుడు మనం ఒక బ్రాంచ్ని క్రియేట్ చేసుకుందాం, git branch 1 అని. ఓకేనా, తర్వాత ఏం చేయాలి, మనం ఇంకా మెయిన్లో ఉన్నాం. ఇప్పుడు మనం చెక్అవుట్ అవ్వాలి, git checkout or switch branch 1. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని చేంజెస్ చేద్దాం. హలో దిస్ ఈజ్ సాజిద్. ఓకే, ఇక్కడ జస్ట్ హలో దిస్ ఈజ్ సాజిద్ అని ఊరికే ఒక టెక్స్ట్ అనేది ఎంటర్ చేసా. అప్పుడు మనం మోడిఫైడ్ స్టేట్లోకి వెళ్ళాం కదా. సో git add demo.c. ఓకేనా, సో git commit -m added some text and సో ఇప్పుడు మనం ప్రీవియస్గా మన పుష్ కమాండ్ చూసుకుంటే ఏముంది, git push -u origin main. అవునా, మెయిన్ని మనం పుష్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం బ్రాంచ్ 1ని పుష్ చేద్దాం. బ్రాంచ్ 1 ఎంటర్. సో ఇక్కడ చూసుకుంటే నీకు సక్సెస్ఫుల్గా నీ బ్రాంచ్ అనేది పుష్ అయిపోయింది. సో వన్స్ నువ్వు రిఫ్రెష్ చేసుకుంటే బ్రాంచ్ 1 హ్యాస్ ఏ రీసెంట్ పుష్ లెస్ దాన్ ఏ మినిట్ కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్. ఓకేనా, మనం ఇప్పుడు ప్రెసెంట్ ఏం చూసుకోము. మనం ఇక్కడ చూసుకుంటే మెయిన్ బ్రాంచ్ 1. సో ఇప్పుడు 2 వచ్చినాయి. మనం దీన్ని చూసుకుంటే మనకి అడిషనల్గా హలో దిస్ ఈజ్ సాజిద్ అని మనకు వచ్చింది.
ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో మనం గిట్ హబ్ గురించి ఇన్ డీటెయిల్డ్గా చూసుకుందాం, అసలు గిట్ హబ్ అంటే ఏంటో త్రూ సమ్ పీపీటీ, అండ్ ఆల్సో గిట్ పుల్, గిట్ ఫెచ్, ఇంకా విజువల్ స్టూడియోలో మనం ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో అంతా చూసుకుందాం. హోప్ మీకు ఈ క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ప్రీవియస్కి వచ్చేయండి. ఈ క్లాస్లో మనం గిట్ని కాన్ఫిగర్ చేసాం గిట్ హబ్కి, అండ్ ఆల్సో ఊరికే 1 శాంపుల్ని పుష్ చేసాం. ఓకేనా. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.